పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బేజా ఫ్రై అయితే మేక బ్రెయిన్ అనమాట సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇక ప్రాసెస్కి వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు కానీ పెద్ద సైజులో ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని తర్వాత 2 పచ్చిమిర్చిలు కూడా తీసుకొని మనమైతే ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వడం కోసం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మనమైతే గోల్డెన్ కలర్ బ్రౌన్ అవసరం లేదు. సో కొద్దిగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అందులో బ్రెయిన్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చిదమకూడదు, అలానే ఉంచాలి. మనం అది ఫ్రై అయిన తర్వాత 4 ముక్కలు మీకు నచ్చినట్టుగా డివైడ్ చేసుకోవచ్చు. సో దాన్ని మంచిగా కలుపుకొని అయితే మనము ఇక్కడ మూత అనేది పెట్టొద్దు. సో అలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనకు కొద్దిగా సాల్ట్ వేసాం కదా, మళ్ళీ కొద్దిగా అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, బేజా ఫ్రై అనేది తయారైపోయింది. ఇది ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.